పట్టణంలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి కీలకమైన ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ అధికారులు నిర్ణీత స్థలాన్ని మార్క్ చేసి సంబంధిత పత్రాలను ఆయుష్కు అందజేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులో గల పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణానికి 61 సెంట్ల స్థలాన్ని మార్క్ చేశారు. మున్సిపల్ కమిషనర్ జె. రామాపల్ నాయుడు సంబంధిత పత్రాలను ఏపీ ఎంఎస్ఐడిసి అసిస్టెంట్ ఇంజనీర్ పి. వీరాస్వామి కృష్ణ ద్వారా ఆయుష్ డిపార్ట్మెంట్ జోన్ నెంబర్ 3 ఒంగోలు రీజనల్ డైరెక్టర్కు పంపారు. మీడియాకు వివరాలు తెలియజేశారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండి. నేషనల్ ఆయుష్ మిషన్ కింద 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో శాప్ అనే ప్రోగ్రాం కింద నేషనల్ వైడ్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ప్రాచీన వైద్య శాస్త్రాన్ని దేశవ్యాప్తంగా ఆయుష్ హాస్పిటల్ ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే తెనాలి పట్టణంలో ఒక ఆయుష్ హాస్పిటల్ ఆర్ కాలేజీ ఏర్పాటు చేయడం కోసం మనకి ఒక ప్రపోజల్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చొరవతో మాకు ఓల్డ్ హాస్పిటల్, మున్సిపల్ హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ హాస్పిటల్ ప్రెమిసెస్లో 61 సెంట్లు విస్తీర్ణము డిమార్క్ చేసి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ఆయన ఈరోజు మాకు అడ్వాన్స్ ప్రపోజిషన్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో. సో దానిని ఈరోజు గ్రౌండ్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తూ హ్యాండ్ ఓవరింగ్కి మనకి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ జోన్ 3 ఒంగోలు వారు వచ్చున్నారు. వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసాం. ఇంటర్న్ ఏపీ ఎంఎస్ఐడిసి తరఫున యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి తెనాలి పట్టణ ప్రజలకు మరియు సమీపంలో ఉండేటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఈ ఆయుష్ హాస్పిటాలిటీ సేవలన్నీ కూడా ప్రాచీన వైద్యకళ అయినటువంటి ఈ యొక్క ఆయుర్వేదము, యునాని, సిద్ధ ఇవన్నీ కలిపి ఆయుష్ డిపార్ట్మెంట్గా చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రాచీన వైద్యాన్ని తిరిగి తీసుకొని రావాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం అనేది నెరవేరుతుంది. దానికి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇది ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్, అంతేకాకుండా దీనిని మెడికల్ కాలేజ్ అండ్ స్టాఫ్ అండ్ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేసే స్థాయికి మంత్రివర్యులు తగిన చర్యలు తీసుకుంటారు. దానికి మొదటి మెట్టుగా ఈరోజు ల్యాండ్ అనేటువంటిది